యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచుచున్నది, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చాలు బాబు, మైక్ చూడండి, దేవుని వాక్యము మనతో చెప్తా ఉంది, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. అలాగే తండ్రులారా, ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు మీలో దేవుని వాక్యము నిలుచుచున్నది, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను అని దేవుని వాక్యం చెప్తా ఉంది. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎలాంటి వారండి? బలవంతులు. యవనస్తుల గురించి కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అదేంటంటే, యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారిగా ఉంటారట. యవన కాలంలో ఎవరైతే పుడతారో, ఏమన్నా చిన్నపిల్లలుగా పుడతారు కానీ యవనస్తులుగా పుడతారా? పెద్ద పిల్లలు పుడతారా? పుడతారు. ఎలా పుడతారంటే, అది క్రీస్తులో తిరిగి జన్మించడం. యవన కాలంలో ఈ లోకము నాకు అక్కర్లేదు, ఈ లోకంలో ఉన్న వాటివి నాకు ఏమీ అవసరం లేదు, నాకు క్రీస్తు కావాలి, నేను క్రీస్తులో తిరిగి జన్మిస్తాను. ఎవరైతే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే మారు మనసులోనికి వస్తారో వాళ్ళు యవన కాలమున పుట్టిన కుమారులు. అలాంటి వారు బలవంతుని చేతిలో బాణములు వంటి వారిగా ఉంటారట. బలవంతుని చేతులు అంటే ఈ లోకములో ఉన్న బలవంతుడైనటువంటి వారు ఎవరు? ఆ దేవాతి దేవుడేనండి. ఆ దేవుని యొక్క బలం ముందు ఏ బలము సరిపోదు. ఆ దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా మీరు ఉంటారు. ఎప్పుడు? మీరు యవన కాలమును పుడితే, యవన కాలమున దేవునిని మీరు కోరుకుంటే, ఆయనను మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తే అప్పుడు మీరు బలవంతులు. అక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి యవనస్తులతో ఆ మాటలు చెప్తూ ఉన్నారు. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అని చిన్నపిల్లల గురించి చెప్పారు. మరి తండ్రుల గురించి అయితే, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు చెబుతున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది. ఏమండి యవనస్తులారా, మరి దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నదా? నిలిచి ఉందండి యవనస్తులలో. ఈరోజు యవనస్తులలో ఏముంది? యవన హృదయాల్లో ఏం ఆలోచన కలిగి ఉన్నారు? ఏ ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు? దేవుని ఉద్దేశాలు ఉన్నాయా? దేవుని మహింపరచాలనే మనస్సు మనలో ఉన్నదా? దేవుని చేతిలో నేను విలువైన ఆయుధంగా ఉండాలి, దేవుని చేతిలో బలమైన వాడిగా నేను ఉండాలనే ఆశలు, కోరికలు మనలో ఉంటే మీరు కూడా బలవంతులే. మీరు కూడా దుష్టుని ఓడించగలరు, మీరు కూడా దుష్టుని జయించగలరు. ఎప్పుడు? దేవుని వాక్యము మీలో నిలిచి ఉంటే. దేవుని వాక్యము నీలో మనలో నిలిచి ఉంటే మనము బలవంతులము. మనం డబ్బు ఉంటే బలవంతులం కాలేము, జ్ఞానం ఉంటే బలవంతులం కాలేము, లేకపోతే మంచి ఉద్యోగం ఉంటే మనం బలవంతులం కాలేము. ఎప్పుడు మనం బలవంతులం? దేవుని వాక్యము మన హృదయములో నిలిచి ఉండాలి. అలాగ మన హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలిస్తారు. మీరు ఫలించాలంటే యవనస్తులైనా, చిన్నపిల్లలైనా, తల్లులైన వారైనా, తండ్రులైన వారైనా మీరు ఫలించాలంటే మీరు ద్రాక్షావళిలో నిలిచి ఉండాలి. వాక్యము మీ హృదయంలో నిలిచి ఉండాలి. అలాగ మీ హృదయంలో వాక్యము నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫలిస్తారు.
మీ ఫలాలు నిలిచి ఉంటాయి. మీ ఫలాల ద్వారా అనేకులు తృప్తి పొందుతారు. అవునా కాదా? దేవుని వాక్యము చెప్తా ఉంది, నీటి కాలువలో నాటబడిన వాడై ఆకులు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నీవు ఉంటావు. ఎప్పుడండి? లోకంతో తిరిగితే ఉంటామా? అన్యులతో ఉంటే ఉంటామా? దేవుని వాక్యమును దివారాత్రులు మనం ధ్యానించినప్పుడు మనము నీటి కాలువలో నాటబడిన వారి వలె ఉంటాం. అప్పుడు మనం బలవంతులుగా ఉంటాం. మన ఫలాలు నిలిచి ఉంటాయి, ఆకులు ఓడిపోవు, మనం ఎక్కడ ఓటమి పాలము. ప్రతి విషయంలో దేవుడు మనల్ని జయించి వారిగా చేస్తారు. ఎక్కడ ఓటమి అనేది మనకు ఉండదు. మరి ఈ రోజుల్లో క్రైస్తవులు అనేవారు అనేక మంది ఓడిపోతున్నారు, అనేక మంది నష్టాల పాలైపోతున్నారు. ఎందుకనంటే దేవుని వాక్యము మనలో నిలిచి ఉండట్లేదండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీరు ఫలిస్తారు. మనం ఫలించాలంటే ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి, ఆయన వాక్యము మన హృదయంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఫలించగలము. దేవుని వాక్యంలో ఒక యవనస్తుడు ఉన్నాడండి. ఆ యవనస్తుడికి దేవుడు ఎలాగ తోడుగా ఉన్నారో, అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ఆ యవనస్తుడిని దేవుడు ఎలాగ సింహాసనం ఎక్కించారో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకసారి ఆదికాండము చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనమును చదువుకుందాం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా అని అనెను. ఎవరిని బట్టి ఈ మాట చెప్పబడిందండి? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనం ఎక్కడన్నా చూసామా? ఎవరైనా మనకు కనిపించారా? ఎంత దేవుని ఆత్మీయతంలో ఉందండి. ఇతడు జరగబోయేది చెబుతున్నాడే, రాబో సంగతులు మనకు తెలియపరుస్తున్నాడే. చూస్తే చాలా చిన్నవాడిగా ఉన్నాడు, యవనస్తుడు. ఇంత జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు యవనస్తులు ఎలా ఉంటున్నారు? జరగబోయేది చెప్పగలుగుతున్నారా? తనను తాను కాపాడుకోగలుగుతున్నారా అంటే ఏమీ కనబడట్లేదు. కానీ ఎక్కడున్నటువంటి యవనస్తుడు రాజమందిరంలో ఉన్నాడండి. అక్కడ ఉన్నటువంటి రాజుగారి దగ్గర నిలబడ్డాడు. ఒకప్పుడు బంధింపబడి ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి అతడు రాజమందిరంలోకి అతన్ని తీసుకుని వెళ్ళారు. రాజుగారి ముందు అతను నిలబడ్డాడు. రాజుగారు ఆ సాక్ష్యం ఇస్తున్నారు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనం ఎక్కడన్నా చూసామా? ఎక్కడన్నా మనకు కనిపించాడా అంటున్నారు. అతని మాట రాజుగారికిను సమస్త సేనలకు కూడా చాలా యుక్తముగా, ఇది నిజము, ఇది సత్యము, ఇతని చెప్పేది ఖచ్చితము అన్నట్లుగా వారందరూ కూడా నమ్ముతున్నారు. అన్యుల యొక్క స్థలములో ఒక దేవుని ఎరిగినటువంటి ఒక యవ్వనస్తుడు నిలబడి ధైర్యంగా జరగబోయే సంగతులు చెప్తున్నాడండి. ఈ రోజున మన కుటుంబంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, మన పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన యవ్వనస్తులైన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో మనకు తెలియదు. ప్రార్థనతో వాక్యముతో వారికి కంచెను వేయవలసిన మనము నిద్రపోయే వారిగా ఉంటున్నాం. ప్రార్థనతో వాక్యముతో వారిని కాపాడుకోవాలి మనం. యవనస్తులు దేవునితో నడిచేవారిగా ఉంటే, దేవుని వాక్యము వారి హృదయంలో ఉంటే వారికి జరగబోయేది దేవుడు బయలుపరుస్తారు. ఎందుకంటే మనము చీకటిలో ఉన్నవారము కాము. దేవుని యొక్క వాక్యం అనే వెలుగు దేవుడు మనకిచ్చారు. రేపేం జరగబోతుందో రేపు ఏం జరగబోతుందో దేవుడు మనకు తెలియజేస్తారు. ఎప్పుడండి? మనము దేవునితో ఉండాలి, దేవుడు మనతో ఉండాలి, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. చూడండి,
ఒక వ్యాధి కలిగినటువంటి ఒక స్త్రీ యేసు ప్రభువారు వస్తున్నారని ఆయన వెనక గుండా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ముట్టిందండి. ముట్టంగానే ప్రభావము ఆయనలో నుండి ఆమెలోనికి వచ్చింది. వెంటనే ఆమె యొక్క రక్తధార కట్టెను గనుక ఆమె బాగుపడింది. యేసు ప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన్ను వెంబడిస్తున్నారు, అనేక మంది ఆయనను తాకుతూ ఉన్నారు, ఆయన మీద పడుతూ ఉన్నారు. చేతులు, కాళ్ళు, వస్త్రాలు అనేక మందికి తగులుతున్నాయి. కానీ ఎవరిలోనికి ప్రభావం వెళ్ళలేదు, ఆమెలోనికి మాత్రమే ప్రభావం వెళ్ళింది. ఎందుకంటారు? ఆమె విశ్వాసముతో ఆయనను ముట్టుకుంది. ఆమె వస్త్రపు చెంగును ముడితే చాలు, నేను బాగుపడతాను, నా వ్యాధి పోతుంది అని హృదయం అంతటితో నమ్మింది. ఈ రోజున మనం జయించలేకపోవడానికి, మనము బలహీనులుగా ఉండటానికి కారణం ఏంటంటే మనము పూర్తిగా ఆయన మీద ఆధారపడకపోవటమే, పూర్తిగా ఆయన యందు విశ్వాసం ఉంచకపోవటమే. పూర్తిగా విశ్వాసం ఉంచుతున్నామండి, దేవుని నమ్ముతున్నామా? మన పిల్లలకు దేవుని గురించి చెబుతున్నామా? దేవుని వాక్యమే సత్యము, ఆ సత్యాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలి అని మన బిడ్డలకు మనం నేర్పుతున్నామా? మన పిల్లలకు దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే మనతో మాట్లాడతారు అని దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ గుప్తమైనటువంటి శక్తిని గురించి మన బిడ్డలకు మనం చెబితే వారు ఆ మార్గము నుండి తొలగిపోరు. బాలుడు నడవవలసిన త్రోవలు వాడికి నేర్పుము, పెద్దవాడైనాక వాడు ఆ మార్గము నుండి తొలగిపోతాడా? తొలగిపోడు. కానీ మనం నేర్పుతామా? అసలు మనం నేర్చుకున్నామా? మనం దేవుని మీద ఆధారపడుతున్నామా? ముందు మనం నేర్చుకోవాలి. తల్లులైన వారు, తండ్రులైన వారు తమ పిల్లలకు నేర్పాలి అంటే ముందుగా మనం నేర్చుకోవాలి. ఇక్కడున్నటువంటి యవనస్తుడు యొక్క తండ్రి ఒకప్పుడు దొంగ, ఒకప్పుడు అతని మాటలో సత్యం ఉండేది కాదు. తన అన్నను మోసం చేశాడు యాకోబు, తన తండ్రిని మోసం చేశాడు, వెళ్ళి లాబాను దగ్గర ఘోరంగా మోసపోయాడా? మనం అనుకుంటాం వారిని మోసం చేసాము, వీరిని మోసం చేసాము, డబ్బులు సంపాదించాము, అది చేసాము, ఇది చేసాము, ఏది నిలవదు. అన్నను మోసం చేసి ఆ దీవెనలన్నీ తీసుకున్నాడు యాకోబు. తండ్రిని కూడా మోసం చేశాడు, తండ్రిని తడిమి చూశాడు. అయ్యా నువ్వు ఏశావువేనా అంటే ఏశావునేనయ్యా నేను అన్నాడు, అబద్ధం ఆడాడు. అలా మోసం చేసి దీవెనలు సంపాదించాడు. కానీ తన జీవితం అంతా కష్టాలు పాలే. 15-20 సంవత్సరాలు లాబాను దగ్గర బానిస అయిపోయాడు. అప్పుడు దేవునితో పెనుగులాడాడు, దేవుడు అతని జీవితాన్ని మార్చారు. అప్పుడు ఉన్నటువంటి ఈ చిన్న యవనస్తుడైనటువంటి ఈయనకి తండ్రి విలువైన సత్యాన్ని నేర్పించాడండి. యోసేపుకి చిన్న వయసు నుండి విలువైన సత్యాన్ని నేర్పించాడు యాకోబు. కాబట్టి ఆ సత్యాన్ని ఈయన ఎక్కడ కూడా మర్చిపోలేదు. యోసేపు తండ్రి నేర్పించిన సత్యం నుండి ఎక్కడ తొలగిపోలేదు. తన అన్నలు అతనిలో ఉన్నటువంటి దేవుని ఆత్మను కనుగొనలేకపోయారు, తండ్రి కూడా కనుగొనలేకపోయాడు. వాళ్ళందరూ కూడా అతని గోతులో తోసేశారు. అయినప్పటికీ కూడా ఒక మాటను నిందించాడండి, నిందించాలి. అక్కడి నుండి కూడా ఐగుప్తు దేశానికి అమ్మేశారు అతన్ని. అక్కడి నుండి కూడా మరొక శోధన వచ్చింది, చెరసాల్లోకి వచ్చాడు. నీకు ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, నీ అన్నలు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, నీ తల్లులైన వారు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, నీ బంధువులు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, నువ్వు నమ్మకంగా ఉంటే ఏదో ఒక రోజున కింద స్థాయిలో ఉన్న నిన్ను తీసుకెళ్ళి ఆ స్థాయిలో పెడతారు దేవుడు. కానీ దేవుడు ఆశీర్వదించే వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎక్కడన్నా తప్పిపోయాడండి యోసేపు ఎక్కడన్నా తప్పిపోయాడా? అన్నలు గోతులో పడేసినప్పుడు ఏమన్నా వారిని దూషించాడా? లేకపోతే ఫరో ఇంట్లో ఒక శోధన స్త్రీతో ఎదురైనప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కదా, ఈ పాపం చేస్తే, ఈ తప్పు చేస్తే నన్ను ఎవరూ చూడరు కదా అని అనుకున్నాడా? ఇలాంటి జార కార్యం చేసి దేవుని నుంచి నేను ఎలాగ తప్పించుకోగలను? దేవుని కన్నులకు ఏదైనా మరుగైనది ఉందండి? దేవుడు అన్నిటినీ చూస్తూ ఉన్నారు. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగి ఉన్నారు. మన నడకలు, మన పడకలు, మన ప్రతిదీ ఆయన చూస్తున్నారు. కాబట్టి ఎవరూ లేరులే, ఇక్కడ తప్పు జరిగిద్దాములే అని అనుకోలేదు. ఇట్టి జారకార్యం చేసి, ఇట్టి తప్పు చేసి నేను దేవుని నుండి తప్పించుకోగలనా అన్నాడు. చాలా నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి చెరసాల్లో ఉన్నప్పటికీ దేవుడు తీసుకొచ్చి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టారు.
ఈ రోజున నిన్ను కూడా దేవుడు విలువైన స్థానంలో ఉంచగలరు. నిన్ను విలువైన వాడిగా చేయగలరు దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ఆయనను నువ్వు నమ్ముతున్నావా? ఆయనను నువ్వు అర్థం చేసుకున్నావా? ఆయన వాక్యాన్ని నీ హృదయంలో నింపుకున్నావా? వాక్య ప్రకారం నీ నడకలు ఉన్నాయా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యోసేపు తన జీవితం అంతా దేవుని చిత్తంలోనే నడిచాడండి. ఎక్కడ కూడా వ్యతిరేకంగా నడిచినట్టు మనకి ఎక్కడ కనబడదు. ఈ రోజున యవనస్తులు పాడైపోవడానికి యవనరాండ్లు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎందుకు నష్టపోతున్నారు? ఎందుకనంటే ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా మన నడకలు లేకపోవటాన్ని బట్టి మన యొక్క యవనస్తులు యవనరాండ్లు బలహీనలు అవుతూ ఉన్నారు. ఈ రోజున దేవుని వాక్యం ఈ రోజున దేవుడు మీతో చెప్తున్నారు, మీరు బలవంతులుగా నేను చేస్తాను, మిమ్మల్ని లోకాన్ని తలక్రిందులు చేసేవారిగా నేను చేస్తాను. మీరు నా మాట వింటారా? నా వాక్యాన్ని ధ్యానిస్తారా? నాకు లోబడతారా అంటున్నారు దేవుడు. మరి ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుల హృదయాల్లో ఏముంది? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మీరు నన్ను నమ్ముతారా? నా హృదయాన్ని మీ హృదయంలో దాచుకుంటారా? వాక్య ప్రకారం నేను చెప్పిన విధంగా మీరు నడుస్తారా అని దేవుడు మీతో ఈరోజు సూటిగా అడుగుతూ ఉన్నారు. చూడండి, ఒకానొక సందర్భంలో ఒక యవనస్తుడు మెక్లారిన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఇలాగే యవనస్తుల కూటమి ఒకటి ఏర్పాటు చేశారు. ఒక యవనస్తుడు అక్కడ వాక్యాన్ని చెప్పేటటువంటి బోధకుడు తమిళ ప్రాంతం నుంచి వచ్చాడు. వాక్యం చెప్తా ఉంటే తమిళ ప్రాంతం నుంచి వచ్చాడు కదా, నవ్వుకుందాంలని వచ్చి కూర్చున్నాడు. ఇలాగే వింతైన భాష ఉచ్చారణ విని నవ్వుకుందామని వచ్చాడు. కానీ దేవుడు ఆ యవన హృదయంలో క్రియ చేశారు. నేను పాపిని, నేను పాపంలో ఉన్నాను అనే గ్రహింపు అతనికి దేవుడు కలిగించారు. అతడు మోకరించి ప్రార్థన చేశాడు. దేవుడు అతని పాపాన్ని అంతటిని విడిపించారు. ఆయన్ని ఒక గొప్ప ప్రవక్తగా పెట్టారు. ఆయన్ని ఒక గొప్ప ప్రవక్తగా చేశారు. ఈ రోజున నిన్ను కూడా ప్రవక్తగా చేయగలరు దేవుడు. నిన్ను కూడా బలవంతుని, నా చేతిలో బలమైన వాడిగా నేను నిన్ను చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ ఈ రోజున దేవుని వాక్యానికి మనం లోబడితే, దేవుని వాక్యానికి మనం సమయం ఇస్తే దేవుడు మనల్ని విలువైన వారిగా, విలువైన ఆయుధాలుగా చేస్తారు. యోసేపు యొక్క జీవితము గోతులో పడేసినటువంటి జీవితము, చెరసాలలోకి వచ్చిన జీవితము ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టారు. మరి ఈ రోజున నీ జీవితాన్ని కూడా దేవుడు విలువైన పాత్రగా చేయగలరు. చూడండి, యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను, అరణ్యమును సరిహద్దులు నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. చాలు చాలు. చూడండి, ఇక్కడ యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నారు, నేను మోషేకి ఎలాగా తోడుగా ఉన్నానో నీకును తోడుగా ఉంటాను. నీవు ఏ స్థలంలో అడుగు పెడతావో ఆ స్థలాన్ని నీ స్వాధీనం చేస్తాను. నీవు బ్రతుకు దినములన్నిటా ఏ మనుషుడు కూడా నీ ముందు నిలవలేడు అని చెప్పారు. కానీ నీవు ఒకటి చేయాలి. నేను చెప్పిన పని ఒకటి నువ్వు చేస్తే, నేను మోషేకి ఎలాగ తోడుగా ఉన్నానో అలాగే నీకు తోడుగా ఉంటా. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీ స్వాధీనం చేసేస్తా. నీవు ఎంత కాలమైతే బ్రతుకుతావో అంతకాలంలో నీ ముందు ఎవడు కూడా నిలవలేడు. అలాగే నేను నిన్ను చేస్తా. కానీ నీవు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు బాగా ధ్యానించాలి, దీన్ని నువ్వు బోధించాలి, దీనిలో నీవు నిలిచి ఉండాలి. ఊరికనే ఇచ్చారండి యెహోషువకి ఆ వాగ్దానం. దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి, ఆ వాక్యాన్ని నీ సహోదరులకు బోధించాలి.
ఈ రోజున దేవుడు నిన్ను కూడా విలువైన వాడిగా, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ముందు నిలవకుండా నువ్వు అంత జయశీలుగా నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలి? సెల్ ఫోన్ చూస్తే సరిపోతుందా? అవును, యవనస్తులు సెల్ ఫోన్కి ఎక్కువ సమయం ఇస్తున్నారు. కానీ నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ముందు నిలవలేక ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు బాగా ధ్యానించాలి. నీ హృదయం నీ హృదయం అంతటితో నింపుకోవాలి. అప్పుడు నీ ముందు ఎవరు కూడా నిలవలేరు. నీ జ్ఞానం ముందు ఏ జ్ఞానము పనికిరాదు. నీకంటే బలవంతులైన వారు, నీకంటే జ్ఞానవంతులైన వారు, చదువుకున్నవారు, ఉద్యోగస్తులు ఎవరు వచ్చినా సరే నీ ముందు నిలవలేరు. ఎందుకనంటే వారి యొక్క మాటను దేవుడు ఓడిస్తారు. దీనిని బాగా ధ్యానించిన వారు, అసలు జ్ఞానవంతులు ఎక్కడి నుంచి వచ్చారనుకున్నారు? దీనిలో నుంచి వచ్చారు జ్ఞానవంతులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము. దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా చదువుతారో వారు జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, మనము బ్రతుకు దినములన్నిటి ఆయన మనతో ఉండాలంటే, మన మార్గాన్ని ఆయన సరళము చేయాలంటే మనం వాక్యాన్ని బాగా ధ్యానించాలి. వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. వాక్యానికి మనం లోబడాలి. చాలామంది వాక్యాన్ని బాగా ధ్యానిస్తారండి. వాక్యం మొత్తం తెలుసు, ఎక్కడ ఏది అడిగినా చెప్పగలరు, ఎన్నో ప్రసంగాలు కూడా చేయగలరు. కానీ వాక్య ప్రకారం జీవిస్తున్నావా? వాక్య ప్రకారము నీ నడకలు లేకపోతే, వాక్య ప్రకారము నీ జీవితం లేకపోతే నీ జీవితం అంగీకరించబడదు. వాక్యం బాగా తెలుసు కానీ ఒక్క ఆజ్ఞ కూడా పాటించకపోతే, ఒక యవనస్తుడు ఉన్నాడండి, పరుగున వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందో నువ్వు చదవలేదా? అయ్యా చదివాను. ఏముంది? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నీ తండ్రి అయిన యెహోవాని ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇంకా కొన్ని ఆజ్ఞలు చెప్పారు ప్రభు. అయ్యా ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి చేస్తున్నానయ్యా అన్నాడు. అయితే నీకు ఒకటి కొద్దుగా ఉంది. ఏముంది? నీకు చాలా ఆస్తి ఉంది కాబట్టి అదంతా కూడా పేద ప్రజలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నారు. ఆయన ఇలా చూశాడు కింద నుంచి పైకి. ఏంటి, నా ఆస్తి ఇవ్వాలా? ఏంటి నువ్వు చెప్పేది అని వెళ్ళిపోయాడు. ఈ రోజున నీవు ఆశీర్వదించబడాలంటే, లేకపోతే నిన్ను దేవుడు హెచ్చించాలంటే, నిన్ను విలువైన వాడిగా దేవుడు చేయాలంటే నీకు ఆటంకంగా ఏముంది? నీ జీవితంలో ఆటంకం ఏంటి? అది మనం కనిపెట్టాలి. కనిపెట్టి ప్రార్థన చేసి, ప్రభా నేను మీతో ఎదగటానికి, మీరు నాతో ఉండటానికి, నేను మీతో ఉండటానికి నాకు ఇది ఆటంకంగా ఉందయ్యా, దీన్ని నేను విడిచిపెట్టేస్తాను. మీరు నాతో ఉంటారా? నా కుటుంబాన్ని కాపాడతారా? నా బిడ్డలను కాపాడతారా అని మనం ప్రభు దగ్గరకు వెళితే దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన ఉత్తమమైన స్థితిలో పెడతారండి. మీరు అనుకోవచ్చు, మేము చిన్నపిల్లలం కదా, మేమేం చేయగలము అని మీరు అనుకోవచ్చు. దేవుడు మీతో ఉంటే, మీరు దేవుడితో ఉంటే, మీరు చిన్నపిల్లలైనా అంత ఉన్నవారిని సైతం ఓడించగలరు. గొలియాతు ఎంత ఉంటాడండి? ఎంత ఉంటాడు? 6 మూరల జానుడు, అంటే చాలా హైట్ ఉంటాడు, చాలా బలవంతుడు. అతనికి పెద్ద వీటె ఒకటి ఉంటుంది, పెద్ద బళ్ళెం పట్టుకున్నాడు, వస్తున్నాడు. మీలో దమ్మున్నవాడు ఎవడైనా, ఇశ్రాయేలీలలో దమ్మున్నవాడు ఎవడైనా రండి నన్ను ఓడించండి అంటున్నాడు. తొడగొడుతున్నాడు. 40 రోజులు తొడగొట్టాడు. ఎవరు కూడా అతను ఓడించేవారు కనబడట్లా. చూశాడు దావీదు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, ఇతనితో నేను పోట్లాడతానన్నాడు. రాజుగారు అన్న, అయ్యా నువ్వు చిన్నవాడివి, అతను నువ్వు ఓడించలేవు అన్నాడు. లేదయ్యా, నేను నా గొర్రెల మందలు మేపుతుంటే పెద్ద పులి వచ్చింది, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చంపానయ్యా, దేవుడు నాకు తోడున్నాడు అన్నాడు. సరే అని చెప్పేసి యుద్ధ కవచాలన్నీ ఇస్తే ఇవి నాకు వాడుకు లేవు అని ఏటి లోయలోనికి వెళ్ళి, ఎన్ని రాళ్ళు అండి? 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఒకటి పట్టుకున్నాడు, గిరగిర తిప్పుతా వస్తా ఉన్నాడు. ఒకే ఆతేసాడండి. అంత ఎత్తు, అంత బలము, అంత బలగము, అంత తొడగొట్టినవాడు ఒక్క దెబ్బకు పడిపోయాడు. దావీదు యొక్క బలాన్ని బట్టి పడిపోయాడా? దావీదులో ఉన్న శక్తిని బట్టి పడిపోయాడా?
ఎవరి పేరున వచ్చాడు దావీదు? సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వస్తున్నాను. ఈ రోజున నీ జ్ఞానంను బట్టి నువ్వు జయించగలనని నువ్వు అనుకుంటే నువ్వు ఓడిపోతావు. నీ బలగాన్ని బట్టి నేను జయించగలనంటే నువ్వు ఓడిపోతావు. ఎవరి పేరున మనం వెళ్ళాలి? సైన్యములకు అధిపతిగా యెహోవా పేరిట నేను నీ మీదకు వస్తున్నాను, నా బలాన్ని బట్టి నా జ్ఞానాన్ని బట్టి కాదు అని చెప్పాడు దావీదు. ఈ రోజున యవనస్తులు మేము మా బలమును బట్టి మా జ్ఞానమును బట్టి కాదు, ఆ దేవాతి దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మేము మిమ్మల్ని ఓడిస్తాం. చూడండి, మరి యవనస్తులు మరి దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించాలని, దేవుని వాక్యము వారి హృదయాల్లో నింపబడాలని, దేవుడు మాకిచ్చినటువంటి ఈ కొద్ది పరిచర్యలో అనేక మంది యవనస్తులను దేవుని దగ్గరకు నడిపించాలని ఈ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి యవనస్తులు మీరు బలవంతులుగా ఉండాలంటే చివరిగా ఒక వాక్యం చూపించి నేను ముగించేస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప వింటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి మీరు ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఘనమైన వారిగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు విలువైన వారిగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవడైనను వీటిలో చేరక, వేటిలో చేరకూడదు? ఘనహీనమైన కార్యాలలో మనం చేరకూడదు, ఘనహీనమైన పనుల్లో మనం చేరకూడదు. దేవుని వాక్యం యొద్ద మనం కూర్చోవాలి, దేవుని వాక్యాన్ని దివారాత్రులను ధ్యానించాలి. మనల్ని మనం వాక్యములో పరిశీలన చేసుకుని అద్దములో మన ముఖాన్ని ఎలాగో చూసుకుంటామో అలాగే వాక్యం అనే అద్దములో మనలో ఉన్న ప్రతి లోపాన్ని చూసుకుంటూ వాటిని సరిచేసుకుంటూ మనం ముందుకు వెళితే మనము నీటి కాలువలేన నాటబడిన చెట్టు వలె ఉంటాం, ఘనత నిమిత్తమైన పాత్రే ఉంటాం. యజమానుడు వాడుకొనుటకు అర్హమై, మనకి ఎప్పుడు అర్హత వస్తుందంటే మనము దేవుని వాక్యములో మన జీవితాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు, మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు, మన హృదయంలో మన జీవితంలో ఉన్నటువంటి పాపం అంతా బయటికి విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనం బలవంతులుగా ఉంటాం. గొప్ప ఇంటిలో, గొప్ప ఇల్లు అంటే ఏంటండి? దేవుని సన్నిధే. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉంటాయి. కొన్ని ఘనతకు వినియోగింపబడతాయి, కొన్ని ఘనహీనతకు కూడా వినియోగింపబడతాయి. మీరు ఘనత నిమిత్తమైన పాత్రలుగా మీరు ఉండాలంటే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోవాలి. వాక్యము ద్వారా, వాక్యం అనే పాల ద్వారా మీరు బలవంతులు అవ్వాలి. వాక్యం అనే అద్దము ద్వారా మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. మీరు ఉన్న ప్రతి లోపాన్ని సరి చేసుకుంటూ దేవుని పాదాల దగ్గర కూర్చుంటే, మరియ వలె దేవుని పాదాల దగ్గర కూర్చుంటే, ఉత్తమమైన దానిని విలువైన దాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే దేవుడు మిమ్మల్ని ఆ స్థాయిలో పెడతారు. దేవుడు మీ ద్వారా లోకాన్ని తలక్రిందులు చేస్తారు. దేవుడు చీకటిని మీ ద్వారా వెలుగుగా మార్చేస్తారు. దేవుడు చీకటిలో ఉన్నటువంటి వారిని మీ ద్వారా వెలుగులోనికి తీసుకొస్తారు. మీ ద్వారా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేయిస్తారు. మీ ద్వారా దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు చేయిస్తారు. అది నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా చేయించాలని దేవుని యొక్క ఉద్దేశం. మరి అలాంటి బలవంతులుగా మీరు ఉండాలని మీకు ఆశ ఉన్నదా? అలాంటి క్రియలు నేను కూడా చేయాలి, దేవుని చేతిలో విలువైన వాడిగా నేను ఉండాలి, దేవుని చేతిలో బలమైన పాత్రగా, విలువైన ఆయుధంగా నేను ఉండాలనే ఆశలు, కోరికలు మనకు ఉన్నట్లయితే, మీకు ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా మనం చదవాలి, వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, దాని ప్రకారము మనం ముందుకు నడవాలి. అప్పుడు మాత్రమే మనం బలవంతులుగా ఉంటాం. కాబట్టి
యవనస్తులతో దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు చెబుతున్నాను, మిమ్మల్ని నేను విలువైన పాత్రలుగా చేస్తాను, విలువైన ఆయుధాలుగా చేస్తాను. మీ ద్వారా లోకాన్ని తలక్రిందులు చేస్తాను. మీ ద్వారా అపవాదిని నేను ఓడిస్తాను. మీ ద్వారా అపవాదిని నేను తరిమి వేస్తాను అని దేవుడు చెప్తున్నారు. మరి అలాంటి వారిగా మీరు ఉంటారా? అలాంటి వారిగా మీరు వాక్యాన్ని నేర్చుకుంటారా? ఈరోజు దేవుడు మీతో అడుగుతున్న ప్రశ్న. చెప్తున్నారు దేవుడు, మీ హృదయం అనే తలుపు నొద్ద నేను నిలిచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీచిన ఎడల నేను అతనితోనూ అతను నాతోనూ మీ ఇద్దరము కలిసి, మరి ఆయనతో భోజనం చేయాలనే మనస్సున్నదా? ఆయనతో కలిసి ఉండాలని, ఆయనతో జీవించాలని పౌలు చెప్పాడు. నేను బ్రతుకున్నానని మీరు అనుకుంటున్నారేమో, నేను ఎప్పుడో చనిపోయాను, ఇప్పుడు నాతో జీవించుచున్నది నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకుని క్రీస్తు నాలో ఉన్నాడు. మరి క్రీస్తు మీలో ఉండాలంటే మీరు చనిపోవాలి. అంటే ఈ లోకానికి చనిపోవాలి, లోక ఆశలకు మీరు చనిపోవాలి, నేను కూడా చనిపోవాలి. లోక ఆశలకు మనం చనిపోవాలి, ఈ లోకానికి చనిపోవాలి, పాపానికి చనిపోవాలి, అవిధేయతకు మనం చనిపోవాలి. మనము క్రీస్తులో తిరిగి జన్మించి నూతన వ్యక్తులుగా మనం ఉండాలి, నూతన సృష్టిగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని వాడుకోవడానికి మనకు ఒక అర్హత ఉంటుంది. అంతేగాని మొద్దు మారిపోయిన హృదయంతో, బండ మారిపోయిన హృదయంతో, పాపేచ్ఛలతో, పాపపు కోరికలతో మనం ఉండి, దేవుడా నన్ను వాడుకో, నా ద్వారా అద్భుతం చెయ్యి, నా ద్వారా ఘనకార్యాలు చెయ్యి అంటే జరగవు. ఎప్పుడు జరుగుతాయి? పాత్ర శుభ్రంగా కడగకుండా పాలేసి మరిగించండి, ఏమవుద్ది? ఇరిగిపోతాయి. మన జీవితం కూడా విలువగా ఉండాలంటే మన హృదయం పూర్తిగా కడగబడాలి. హృదయంలో ఉన్న పాపమంతా విడిచిపెట్టాలి. దేవుని వాక్యము మన హృదయంలోనికి రావాలి. అప్పుడు మాత్రమే మనము జయించగలము, జయశీలులుగా ఉండగలము. దేవుని చేతిలో మనము బలమైన ఆయుధాలుగా ఉండగలం. పౌలు, శీల ఒక ప్రాంతానికి వెళితే అక్కడ ఉన్నవారు అంటున్నారు, అయ్యా భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చేసారు అన్నారు. మరి మీరు కూడా అలాంటి తలక్రిందులు చేసేవారిగా, అపవాదిని తలక్రిందులు చేసేవారిగా మీరు ఉండాలని దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు, యవనస్తులను కోరుకుంటున్నారు. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు నా చేతిలో బలమైన ఆయుధాలుగా మిమ్మల్ని నేను చేస్తాను. ఈరోజు నన్ను మీరు నమ్ముతారా? నన్ను మీరు హత్తుకుంటారా? నా వాక్యాన్ని మీరు ధ్యానిస్తారా అని దేవుడు అడుగుతున్నారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి సత్యము కొరకు వందనాలు. యవనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధపరుచుకుంటారు? మీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అలాంటి సత్యము మా బిడ్డల్లో నింపబడినట్లుగా, అలాంటి వాక్యము వారి జీవితాల్లో నింపబడినట్లుగా, వారు సత్యానికి విధేయులైనట్లుగా ప్రభువా మీరే కృప చూపించండి, సహాయం చేయండి. ఇక్కడ ఉన్న యవనస్తులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి, రాకపోకల్లో సహాయంగా ఉండండి, కాలేజీల్లో మీరు తోడుగా ఉండండి. అనేక మంది యవనస్తులకు వీరు మాదిరికరంగా జీవించినట్లుగా అనేకులకు మీ సత్యాన్ని వీరు తెలియపరిచే బిడ్డలుగా మీరు చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వాదానికి వారసులుగా చేయమని, మీ ఆత్మచేత నింపమని, ఇక్కడున్న సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, మరి ముఖ్యంగా తండ్రి గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మా ప్రియుడును రక్షకుడునైన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చక్కటి ఆత్మీయ సందేశాన్ని ఇచ్చిన సాగర్ బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రియులారా,